మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను అని మేము పాట పాడుతూ వచ్చినాం. మా ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ కలువరి మార్గములో బరువైన సిలువను మోసిన వాడుగా ఉన్నాడు. ఆ గొలుగోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడి తన ప్రశస్తమైన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందిస్తూ వచ్చాడు. మా ప్రియులారు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని ఎందుకు చిందించాడు అంటే బైబిల్లో రాయబడి ఉన్నది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. ప్రియులారా, లోకములో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ లోకములో అనేకమైన భేదాలు ఉంటూ ఉన్నాయి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది, ఏ భేదము లేకుండా చిన్నవారు పెద్దవారు అని, కొద్దివారు గొప్పవారు అని, లేనివారు ఉన్నవారు అనే భేదము లేకుండా ఈ లోకములో జీవిస్తూ ఉన్న మానవులందరూ కూడా పాపులుగా ఉన్నారని, మానవులందరిలో పాపము లక్షణాలు ఉన్నాయని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. పాపము అంటే దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. అంతేకాదు, అబద్ధాలు ఆడటము, మోసం చేయడము, చెడ్డ మాటలు మాట్లాడటము, చెడుగా తలంచడము, అసూయ పడ్డము, ద్వేషించడము, దొంగిలించడము, అన్యాయం చేయడము, ఇవన్నీ కూడా పాపపు లక్షణాలే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉండి హృదయంలో పాపపు లక్షణాలు కలిగి జీవిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఈ విధంగా పాపులుగా ఉన్న మనుషులు పాప క్షమాపణ పొందాలి. మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలి, మనుషుల యొక్క పాపాలు పరిహరించబడాలి, మనుషుల యొక్క పాపాలు తొలగించబడాలి. గమనించండి, పాపులైన మనుషుల యొక్క పాపాలు ఎట్లా క్షమించబడతాయి? పాపులైన మానవుల యొక్క పాపాలు ఎట్లా తొలగించబడతాయి? బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని. ప్రియులారా, మనుషుల యొక్క పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తము? ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడల రక్తము, పుట్టల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. వాటి రక్తం ద్వారా మనుషుల యొక్క పాపాలు క్షమించబడవు. మనుషులంగా మనం పాపం చేస్తూ వచ్చాము. మన పాపాలు పరిహరించబడాలంటే, మన పాపాలు తొలగించబడాలంటే పాపము లేని మనుషుడు పాపులైన మనుషుల కొరకై రక్తాన్ని చిందించాలి. ఎవరున్నారు పాపము లేని వారు అంటే? ఈ లోకంలో మనుషులందరూ పాపులే. కాబట్టి దేవాది దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మానవునికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసు ప్రభు ఈ లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసు ప్రభు ఈ లోకములో కన్యక గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగానే యేసు ప్రభు ఈ లోకములో జీవిస్తూ వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభు పాపము లేనివాడు, పాపం ఎరుగని వాడు, పాపంలో చేరుగా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువారు సర్వలోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపాన్ని తొలగించేదాని కొరకై, ప్రతి మానవుని యొక్క పాపాన్ని పరిహరించేదాని కొరకై ఆ గొలుగోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. పాపం చేసింది మనమైతే మనకు బదులుగా యేసు ప్రభు గాయపరచబడ్డాడు. మన నిమిత్తం యేసు ప్రభు నలగొట్టబడ్డాడు. మన కోసం యేసు ప్రభు వారు తన సొగసుల స్వరూపాన్ని కోల్పోయాడు. చూడని వానిగా చేయబడుతూ వచ్చాడు. తన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి సిలువలో చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా
చేయబడుతుంది. బైబిల్లో రాయబడి ఉన్నది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తము మన పాపాలను తొలగిస్తుంది, పాపులను మనుషులందరినీ పవిత్రులుగా చేస్తుంది. అయితే ఏం చేయాలి? పాపులుగా ఉన్న మనుషులు యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభు వారు పాపిని నా కొరికే ఈ లోకానికి వచ్చాడు, నా కొరికి సిలువలో బలైపోయాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుని క్షమించమని ప్రభుని వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభుని వేడుకుంటారో, యేసు ప్రభు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక తన రక్తం ద్వారా వారి పాపాలన్నీ కూడా తొలగిస్తాడు. తన రక్తం ద్వారా వారి పాపాలు పరిహరిస్తాడు, వారిని పవిత్రులుగా చేస్తాడు. ఇలాగ పవిత్రులుగా చేయబడిన వారు ప్రభు యొక్క సహాయం చేత పాపం జోలికి పోకుండా పవిత్రంగా ప్రభు కొరకు జీవించాలి. ఇలారా ఈ రీతిగా పవిత్రులుగా చేయబడి ఎవరైతే ప్రభు సహాయం చేత పవిత్రులుగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషాన్ని ఆ ప్రభు దయచేసేవాడుగా ఉంటాడు. అలాంటి వారి లోకం మరణించిన తర్వాత ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి, స్వర్గానికి, మోక్షానికి చేరేవారుగా ఉంటారు. మా ప్రియులారా గమనించండి, పాప క్షమాపణ పొందకుండా పాపంలోనే జీవిస్తే, పాపులుగానే జీవిస్తూ ఉంటే ప్రియులారా అలాంటి వారికి లోకములో నిజమైన శాంతి ఉండదు, నిజమైన సంతోషం ఉండదు. వాళ్ళు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తారు. పాతాళంలో అగ్ని ఉంటుంది, అగ్నిలో కారుతూ నిత్యము బాధించబడతారు. ప్రియులారా బహు భయంకరమైన స్థలం అది. గమనించండి, యేసు ప్రభువారు ఆ కల్వరి మార్గంలో బరువైన సిలువను మోసాడు. ఆ గొల్గొతా కొండ పైన సిలువ వేయబడి తన రక్తమంతటిని చిందిస్తా వచ్చాడు. ఎందుకు రక్తాన్ని చిందించా అంటే పాపుల యొక్క పాపాలు తొలగించడానికి, పాపలను పరిశుద్ధులుగా చేయడానికి. ప్రియులారా యేసు ప్రభు నమ్ముకుని మరి పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడితే పరలోకం ఉంది. యేసు ప్రభు నమ్ముకోకుండా పాప క్షమాపణ పొందకుండా పాపంలోనే జీవిస్తే పాతాళం ఉంది. ప్రియులారా పాతాళం తప్పించుకుని పరలోకానికి మానవులు చేరాలని యేసు ప్రభు వారు సిలువలో బలైపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించి ఆ ప్రభు యొక్క క్రయాన్ని ఒక్కసారి తలంచుకుని యేసు ప్రభు నమ్ముకుని ఆయన కొరకు జీవించేదాని కొరకాయి తీర్మానం చేసుకుని ఆయన కొరకు జీవిస్తూ ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు మీరు పొందాలని యేసు వార్త మీకు వినిపిస్తూ ఉంటున్నాం. ఈ మాటలు త్రోసివేయక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. మా ప్రియులారా ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోనే అరుంధతి నగర్ లో హెబ్రోను ప్రార్థనా మందిరం ఏర్పాటు చేయబడింది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలం 7 గంటల నుండి దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. అలాగే మన గ్రామంలోనే కాలువకట్ట ప్రక్కనే బేతేలు ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలం 10:30 గంటల నుండి దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయబడింది. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, చెప్పిన మాటలు దీవించండి. ఈ ప్రాంతంలో నా ప్రజలను మీరు ఆశీర్వదించండి. ఎలాంటి సమస్యలతో వారు ఉన్నారు వారి సమస్యలను విడిపించండి. ఎలాంటి అనారోగ్యమైన పరిస్థితులు ఉన్న వారు ఆరోగ్యమైన దయచేయండి. వారికి ఉన్న ప్రతి అక్కర మీరు తీర్చండి. ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, మేము ముందుకు వెళుతున్నాం. ప్రభా మీరు తోడై నడిపించండి. మా ప్రభా మీరు చదివించిన రీతిగా మా ప్రణాతండి మా ప్రియుల మధ్య నీ వాక్యమును ప్రకటిస్తూ వచ్చాం. మా ప్రణాతండి మీరే మీ కార్యమును జరిగించి ప్రభానాతిని రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నెమ్మది, శాంతిని మీరు దాయిచ్చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థన చేస్తూ ప్రభు పేట అడిగి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి జై. పాపిని పరిశుద్ధునిగా తీర్చి నిత్య రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి జై. హల్లెలూయా, హల్లెలూయా.